మీలో ఎంతమందికి తెలుసు పోకెమాన్ యానిమే ఒరిజినల్ ఎండింగ్ 1998లోనే ప్లాన్ చేశారని? పోకెమాన్ యానిమేలో యాష్ స్టోరీకి మొత్తం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండింగ్లు ఉన్నాయి. అసలు ఎందుకంత ఎర్లీగా పోకెమాన్కి ఎండింగ్ డిసైడ్ చేశారు? మరి ఎందుకని ఆ ఎండింగ్స్లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు? అప్పుడే ఎండ్ అవ్వాల్సిన పోకెమాన్ యానిమే ఇన్నేళ్ళు ఎలా వచ్చింది? ఒరిజినల్ ఎండింగ్ బాగుందా లేక పోకెమాన్ జర్నీస్లో యాష్కి ఇచ్చిన ఎండింగ్ బాగుందా అని వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐజై పోకీ తెలుగు. పోకెమాన్ యానిమే. ఈ యానిమేలో మనకు యాష్ కెచమ్ అనే ఒక అబ్బాయి పోకెమాన్ మాస్టర్ అవ్వాలన్న తన లక్ష్యంతో చేసే ప్రయాణాన్ని చూస్తాం. పోకెమాన్ యానిమే బేసిక్గా పోకెమాన్ గేమ్స్ని బేస్ చేసి చేసిన యానిమే. గేమ్స్ని ఆధారంగా చేసుకుని ఉన్నప్పటికీ కూడా పోకెమాన్ యానిమేలో బియాండ్ వాట్ ఏ గేమ్ కెన్ డెలివర్ అన్నీ మనం ఈ యానిమేలో చూడొచ్చు. లైక్ పోకెమాన్ మాస్టర్ అవ్వడం కోసం యాష్ చేసే జర్నీలో ఎన్నెన్నో అడ్వెంచర్స్, ఇంకా తన ప్రయాణంలో తను కలిసే ఎందరో స్నేహితులు పోకెమాన్లు, వాళ్ళతో యాష్ చేసుకున్న బాండింగ్స్, ఇంకా నవ్వుకోవడానికి ఎపిసోడ్స్లో కామెడీ, ఇంకా మంచి మంచి బ్యాటిల్స్తో ఫుల్ ఆన్ యాక్షన్ సీన్స్, అంతేకాకుండా కొన్ని ఎన్నో సాడ్ స్టోరీస్, ఎమోషనల్ మూమెంట్స్, గూస్ బంప్ మూమెంట్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్నీ ఉన్నాయి పోకెమాన్లో. అంతేకాకుండా ముఖ్యంగా లైఫ్ లెసన్స్. యాష్ జర్నీ మొత్తంలో కూడా మనం ఎన్నో ఉపయోగపడే లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. అయితే ఇలాంటి ప్రోగ్రెస్ ఉన్న ఈ పోకెమాన్ యానిమే ఒకానొక టైంలో అసలు ఎండ్ అయిపోవాల్సింది. ముందుగా ఆ 3 ఎండింగ్స్, నేను ఫస్ట్ చెప్పిన 3 ఎండింగ్స్ ఏంటో తెలుసుకునే ముందు పోకెమాన్లో బాగా సెన్సేషన్ అయిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే పోకెమాన్ పారిగాన్ ఇన్సిడెంట్. ఇది పోకెమాన్ యానిమేలో వన్ ఆఫ్ ది బ్యానెడ్ ఎపిసోడ్. అన్నట్టు మీరు ఇలాంటి బ్యాన్ ఎపిసోడ్స్ ఏవే ఉన్నాయి పోకెమాన్లో అని తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఇంతకు ముందు చేసిన పోకెమాన్ బ్యానెడ్ ఎపిసోడ్ లిస్ట్ వీడియోని ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి. సో బ్యానెడ్ ఎపిసోడ్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఆ వీడియో కావాలంటే చూడండి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, పోకెమాన్లో పారిగాన్ అనే ఒక పోకెమాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఎపిసోడ్ ఉంది. అయితే ఈ ఎపిసోడ్తో వచ్చిన సమస్య ఏంటంటే, ఈ ఎపిసోడ్లో పారిగాన్ అటాక్ చేసే టైంలో ఒక బీమ్ లేదా లైటింగ్ వాడుతారు. సో ఆ లైటింగ్, ఆ బీమ్, యాక్చువల్లీ ఆ లైటింగ్ ఎఫెక్ట్ అనేది కొత్తగా కనిపెట్టి ఫస్ట్ ఎవర్ దాన్ని పోకెమాన్తో వాడటం మొదలుపెట్టారు యానిమే ఇండస్ట్రీలో. బట్ సాడ్ థింగ్ ఏంటంటే, ఆ లైటింగ్ని టీవీలో చూసి కొన్ని వేల మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. చాలామందికి ఐ ప్రాబ్లమ్స్, కలర్ బ్లైండ్ అవ్వడం, ఇంకా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేంత ఎఫెక్ట్ అయ్యారు. నిజంగా ఇది కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళిన సమస్య. బట్ ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే వ్యూవర్స్కి ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ని అందించాలని యానిమే ఇండస్ట్రీ ట్రై చేస్తుంటుంది. సో ఆ క్రమంలోనే మనకు ఇలాంటి లైటింగ్, ఈ కొత్త లైటింగ్ని కూడా పారిగాన్ ఎపిసోడ్తో ఇంట్రడ్యూస్ చేశారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, పిల్లలందరూ, చూసే వాళ్ళందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దామని అనుకున్నారు. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా, అంటే వాళ్ళు ఒకసారి మొత్తం యానిమేట్ చేసిన తర్వాత సూపర్వైజ్ చేస్తారు కదా ఎపిసోడ్ని, ఆ టైంలో కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ అనేటివి చూడలేదన్నమాట. సో వాళ్ళు ఇంత పెద్ద సమస్య అవుతుందని వాళ్ళకు కూడా తెలియదు. బట్ ఈ ఇన్సిడెంట్ మాత్రం హోల్ యానిమే ఇండస్ట్రీని షేక్ చేసేసింది. ఈ ఎపిసోడ్ వల్ల జపాన్లో టీవీ షోస్కి కొత్త గైడ్ లైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత కొంతకాలం పోకెమాన్ ఆపేశారు. యాక్చువల్లీ ఇక్కడితో ఆపేసి షెల్వ్ చేసేద్దాం అనుకున్నారు పోకెమాన్ యానిమేని. బట్ ఎలాగో పోకెమాన్ మూవీ 1 ప్రొడక్షన్లో ఉంది కదా, సో ఆ మూవీతో ఏం చేసేద్దాంలే అనుకున్నారు. అప్పుడే టకేషి సుడో స్క్రీన్ మీదకి వస్తాడు. ఈయన పోకెమాన్ చీఫ్ డైరెక్టర్. ఈయన పోకెమాన్ ఒరిజినల్ సిరీస్లో చాలా ఎపిసోడ్స్కి స్టోరీ రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ పోకెమాన్ ఫస్ట్ ఎపిసోడ్, ఇంకోటి ఒక దాంట్లో మియాత్ సాడ్ బ్యాక్ స్టోరీ, ఇంకా లైట్ హౌస్ దగ్గర ఒక పెద్ద డ్రాగనైట్, ఇలాంటి కొన్ని ఎపిసోడ్స్కి ఆయన స్టోరీ అందించాడు. ఈయన కొంచెం స్టోరీలో డార్క్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేస్తుంటాడు. ఈవెన్ పోకెమాన్ ఫస్ట్ మూవీ అయిన మ్యూటూ స్ట్రైక్స్కి కూడా ఈయన స్టోరీ రాశాడు. పర్సనలీ నాకు ఈయన స్టోరీ బిల్డింగ్ నచ్చుతుంది. సో పోకెమాన్ ఫస్ట్ మూవీ రిలీజ్కి ముందు వచ్చిన ట్రైలర్లో కొన్ని సీన్స్ ఉన్నాయి. పికాచు ఒక్కటే ఒక చెట్టు దగ్గర నిల్చొని చూస్తూ, ఇంకా అడల్ట్ అంటే పెద్దయిన మిస్టీ ఇంకా తనతో ఒక పాప ఉన్నట్లు. సో ఇదైతే డైరెక్ట్ హింట్ ఇచ్చారు ట్రైలర్లో. అప్పుడు అది యాష్ అండ్ మిస్టీ మ్యారేజ్ చేసుకుంటారని, అండ్ వాళ్ళకు ఒక పాప ఉంటుందని. ఇదంతా కూడా టకేషి సుడో స్టోరీనే.
అయితే కట్ చేస్తే పోకీమాన్ మూవీ 1 ఎంత పెద్ద సెన్సేషన్ అయిందంటే అప్పట్లో మూవీ ఆఫ్ ది ఇయర్ అయింది ఈ మూవీ. సో ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా మేకర్స్ ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేద్దామని టకేషి సూడో ప్రపోజ్ చేసిన ఈ ఫస్ట్ వర్షన్ ఎండింగ్ని పక్కన పెట్టేశారు. ఏదైతే యాష్ ఇంకా మిస్టీ మ్యారేజ్ చేసుకుంటారు, ఇంకా ఒక పాప ఉంటుందని చెప్పాను కదా, ఆ ఎండింగ్ని. సో మళ్ళీ పోకీమాన్ నుంచి జోటో రీజియన్ బేస్డ్ గేమ్స్ రిలీజ్ చేశారు. సో అవే పోకీమాన్ సోల్ సిల్వర్ అండ్ హాట్ గోల్డెన్ గేమ్స్ ఉన్నాయి కదా అవి. సో ఈ గేమ్స్ గ్రాండ్ సక్సెస్ అవడంతో యాష్ జర్నీని జోటో రీజియన్ కూడా తీసుకెళ్లారు. ఈ టైంలో మళ్ళీ టకేషి సుడో ఇంకో ఎండింగ్ని ప్రపోజ్ చేశారు. అదేంటంటే పోకీమాన్లన్నీ మనుషులు వాటిని బానిసల్లా వాడుకుంటున్నారని, వాటికి స్వేచ్ఛ కోసం మనుషుల మీదకే తిరుగుబాటు చేస్తాయని. సో అయితే ఈ పోకీమాన్లకి నాయకుడు ఎవరో కాదు, మన యాష్ పికాచునే. సో పికాచు ఈ పోకీమాన్లన్నిటికీ ఇలా మనుషుల మీదకి రివోల్ట్ చేయడానికి లీడ్ చేసుకుంటుంది. అయితే అప్పటికే యాష్ అండ్ ఫ్రెండ్స్ ఆడియన్స్లో ఒక మంచి స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళలా ఇలా కలిసి ఉన్నట్లు మంచి పేరుండేసరికి మేకర్స్ సూడో ప్రపోజ్ చేసిన ఈ సెకండ్ ఎండింగ్ కూడా పక్కన పెట్టేశారు. అలా జోటో సిరీస్ అయిపోయేసరికి టకేషి సూడో చీఫ్ డైరెక్టర్ పొజిషన్ నుంచి తప్పుకున్నారు. ఆయన యొక్క పర్సనల్ హెల్త్ రీజన్స్తో అసలు వర్కే మానేశారు. అయితే టకేషి ఆయన ఆన్లైన్ బ్లాగ్లో యాష్ స్టోరీకి తను రాసిన థర్డ్ ఎండింగ్ని పోస్ట్ చేశాడు. ఎలాగో మేకర్స్ యానిమే గేమ్స్తో పాటు అలా కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను రాసిన థర్డ్ వర్షన్ ఎండింగ్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అంటూ అక్కడ ఒక పోస్ట్ చేశారు ఆన్లైన్లో తన బ్లాగ్లో. అయితే ఈ స్టోరీ ఏంటంటే హాస్పిటల్లో బాగా ముసలివాడైన యాష్ కెచమ్ ఒక్కసారిగా తన కోమాలో నుంచి బయటకు వస్తాడు. మేలుకోగానే తన పక్కన పికాచు కోసం చూస్తే అక్కడ పికాచు ఉండదు. యాష్కి తన కళ్ళ నుంచి నీళ్ళు అలా కారుతూ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే నిజానికి పికాచు కానీ ఇంకా ఏ పోకీమాన్ కానీ అక్కడ ఉండవు. ఎందుకంటే పోకీమాన్ వరల్డ్ అనేది ఇన్నేళ్ళు యాష్ తన కోమాలో ఉన్నప్పుడు ఊహించుకున్న ఒక కళల ప్రపంచం. డెత్కి దగ్గరలో ఉన్న యాష్ కెచమ్ అలా కన్నీళ్లు కారుస్తూ పికాచు నిన్ను కలవాలనుందని అంటూ కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు మళ్ళీ తనకి కలలో యంగ్గా ఉన్నప్పుడు తను పికాచుతో కలిసి చేస్తున్న అడ్వెంచర్ ఒక్కసారిగా అలా ఫ్లాష్ అవుతుంది. ఈ విధంగా పోకీమాన్ స్టోరీ ముగుస్తుంది. అయితే ఈ ఎండింగ్ని మేకర్స్ రిజెక్ట్ చేయడం వల్ల ఇది మనకు రాలేదు. సో ఫ్యాన్స్లో అప్పట్లో ఈ థర్డ్ ఎండింగ్ బాగా వైరల్ అయిందనమాట. కొంతమంది ఇది రాకపోవడమే మంచిది అనుకుంటే, ఇంకొందరు ఇది వచ్చుంటే చాలా బాగుండు అనుకున్నారు. సో దాని తర్వాత టకేషి సుడో చనిపోవడంతో పోకీమాన్కి ఆయన కాంట్రిబ్యూషన్ లేకుండా పోయింది. ఆ తర్వాత మీకు తెలిసిందే పోకీమాన్ ఇన్నాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ వచ్చి మొత్తానికి 2023లో యాష్ స్టోరీ ఒక వరల్డ్ ఛాంపియన్గా పోకీమాన్ మాస్టర్ అవ్వడం కోసం సర్చింగ్ కంటిన్యూ చేస్తున్నట్లు ఇండికేట్ చేస్తూ యాష్ స్టోరీ చివరికి వచ్చేసింది. సో దీని తర్వాత మనకు ఇంకొక పోకీమాన్ కొత్త సిరీస్ కూడా స్టార్ట్ అయింది. బట్ ఇదైతే కంప్లీట్లీ న్యూ సిరీస్ అనమాట. కొత్త ప్రోటగనిస్టులు ఉంటారనమాట, లికో రాయ్ అనేసి. సో ఇద్దరు కొత్త ప్రోటగనిస్టులు అంటారు. సో ఈ సిరీస్కి మన యాష్ సిరీస్కి ఎటువంటి కనెక్షన్స్ అయితే లేవు, అట్లీస్ట్ ఇప్పటివరకు అయితే లేవు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా రెఫరెన్సెస్ ఉండొచ్చేమో, మనం చెప్పలేం. బట్ ఇదైతే మటుకు మన స్టోరీ తర్వాత జరిగే వేరే కొత్త స్టోరీ అనమాట. అయితే మాత్రం టకేషి సుడో ప్రపోజ్ చేసిన థర్డ్ ఎండింగ్ మటుకు ఫ్యాండమ్లో చాలా బాగా సెన్సేషన్ అయింది. సో అసలు అట్లాంటి ఎండింగ్ని వాళ్ళు పోకీమాన్ యానిమే నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అప్పట్లో ఫ్యాన్స్. సో అయితే ఈ ఎండింగ్ కాంటెక్స్ట్ ఏంటంటే అసలు స్క్రీన్పై యాష్ జర్నీ లేకపోయినా మన అందరి మనసులో తన ట్రావెల్ చేస్తూనే ఉంటాడు అని ఇండికేట్ చేయడం అనమాట ఈ థర్డ్ ఎండింగ్ అర్థం. ఏదైతే నేను చెప్పాను కదా, యాష్ కోమా థియరీ ఒకటి చెప్పాను కదా, ఈ ఎండింగ్. సో ఈ ఎండింగ్ ఏదైతే ఉందో దీనికి సిమిలర్గానే కొంచెం లైట్గా సిమిలర్గా ఉంచడం కోసమే మనకు పోకీమాన్ జర్నీ ఉంది కదా, యాష్ లాస్ట్ ఎవర్ సిరీస్. ఇందులో కూడా మనకు యాష్ జర్నీ కంటిన్యూస్ అని పడుతుంది లాస్ట్లో. సో అదేం లేదు, మన టకేషి సుడో ఒరిజినల్ థర్డ్ ఎండింగ్ ఉంది కదా, దానికి హోమేజ్ పే చేయడం లాంటి. సో జస్ట్ అతను అనుకున్నట్టే స్క్రీన్పై యాష్ ఇంకా పికాచు కనిపించకపోయినా వాళ్ళ జర్నీ ఎప్పటికీ మనలో కొనసాగుతూనే ఉంటుంది, మనతో కొనసాగుతూ ఉంటుంది అన్నట్లు ఇండికేట్ చేయడం దాని మీనింగ్. అండ్ ఈ మూడిట్లో మీకు ఏది నచ్చింది? అలానే యాష్కి నిజంగా టకేషి సుడో ఆయన ప్రపోజ్ చేసిన ఎండింగ్స్లో ఒకటి ఏదైనా వచ్చుంటే బాగుందంటారా, లేదా లేటెస్ట్ సిరీస్ అదే మన పోకీమాన్ జర్నీస్లో మనకు వచ్చిన యాష్ ఎండింగ్ బాగుందంటారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.